వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. టుడే వీడియోలో మనం 2020 లేటెస్ట్ అప్డేటెడ్ సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్స్ లిస్ట్, కేంద్ర క్యాబినెట్ మంత్రుల జాబితా లిస్ట్ అయితే చూద్దాం. రీసెంట్గా మనకి కొంతమంది చనిపోవడం, కొంతమంది రాజీనామా చేయడం వల్ల కొంత రీషఫుల్ అయితే జరగడం జరిగింది. సో క్యాబినెట్ మినిస్టర్కి సంబంధించి కాన్స్టిట్యున్సీ గురించి అయితే ఈ వీడియోలో చెప్పట్లేదు. కాన్స్టిట్యున్సీ సపరేట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. సో ఆ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుండి మీరు కాన్స్టిట్యున్సీ యొక్క డీటెయిల్స్ అనే వాటిని తెలుసుకోవచ్చు. ఓకే, మొట్టమొదటిగా మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ మీ అందరికీ తెలిసిన విషయమే. సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి పదవితో పాటుగా కొన్ని ముఖ్యమైన క్యాబినెట్స్ని కూడా తన వద్ద హోల్డ్ చేసుకోవడం జరిగింది. అవి ఏంటి అంటే మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవియన్స్ అండ్ పెన్షన్, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్. ఓకే, పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ పెన్షన్స్, అటామిక్ ఎనర్జీ, అలాగే స్పేస్. ఈ క్యాబినెట్స్ని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కలిగి ఉండడం జరిగింది. సో డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ యొక్క క్యాబినెట్ మినిస్టర్ ఎవరు అని అడిగినా సరే, అటామిక్ ఎనర్జీ అడిగినా సరే, అలాగే పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ పెన్షన్స్ అడిగినా సరే మనకి ఆన్సర్ వచ్చి శ్రీ నరేంద్ర మోడీ. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, మనకి రక్షణ శాఖ మంత్రి వచ్చి రాజ్నాథ్ సింగ్ గారు. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, కేంద్ర హోంశాఖ మంత్రి వచ్చి అమిత్ షా. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్, అలాగే మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి, అలాగే చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి మనకి శ్రీ నితిన్ జయరామ్ గడ్కరీ. నెక్స్ట్ మనకి మినిస్ట్రీ ఆఫ్ కెమికల్ అండ్ ఫెర్టిలైజర్స్, ఎరువులు మరియు రసాయన శాఖ మంత్రి, కెమికల్ అండ్ ఫెర్టిలైజర్స్ శాఖ మంత్రి ఎవరు అంటే డివి సదానంద గౌడ. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అండ్ కార్పొరేట్ అఫైర్స్, మనకి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, అలాగే కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి వచ్చి శ్రీమతి నిర్మలా సీతారామన్. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎవరు అంటే డాక్టర్ సుబ్రహ్మణ్యం జయశంకర్. ఓకే, సుబ్రహ్మణ్యం జయశంకర్ వచ్చి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి. నెక్స్ట్ మనకి మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి, అలాగే ఆహారము మరియు ప్రజా పంపిణీకి రామ్విలాస్ పాస్వాన్ గారు అయితే క్యాబినెట్ మినిస్టర్గా ఉండేవారు. రీసెంట్గా ఈయన చనిపోవడం వల్ల ఈయన క్యాబినెట్స్ మనకి పీయూష్ గోయల్ గారికి అయితే అలాట్ చేయడం జరిగింది. సో పీయూష్ గోయల్ గారు అంతకుముందు చూసుకున్నట్లయితే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, అలాగే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, రైల్వే శాఖ మంత్రి, అలాగే వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రిగా ఉండేవారు. సో రామ్విలాస్ పాస్వాన్ గారి యొక్క శాఖలైన మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, అలాగే ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి, ఆహారము మరియు ప్రజా పంపిణీని కూడా పీయూష్ గోయల్ గారికి అయితే అలాట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వీటన్నిటికీ కూడా కేంద్ర క్యాబినెట్ శాఖ మంత్రి ఎవరు అంటే పీయూష్ గోయల్. ఓకే, రైల్వే, కామర్స్ అండ్ ఇండస్ట్రీ, కన్జ్యూమర్ అఫైర్స్, అలాగే ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. నెక్స్ట్ మనకి మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ, ఆహార తయారీ విధాన పరిశ్రమ శాఖ మంత్రిగా హర్షమిత్ కౌర్ బాదల్ అయితే ఉండేవారు. సో ఈమె అయితే రీసెంట్గా రిజైన్ చేశారు. సో ఈ శాఖను మనకి నరేంద్ర సింగ్ తోమార్కి అయితే అలాట్ చేయడం జరిగింది. ఓకే, అంతకుముందు చూసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, అలాగే మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్, వ్యవసాయ శాఖ మంత్రి, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా నరేంద్ర సింగ్ తోమార్ గారు అయితే ఉండేవారు. ఇప్పుడు ఎక్స్ట్రాగా మనకి హర్షమిత్ కౌర్ బాదల్ యొక్క క్యాబినెట్ అయిన మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ, ఆహార తయారీ విధాన పరిశ్రమ శాఖను కూడా నరేంద్ర సింగ్ తోమార్ గారికి అయితే అలాట్ చేయడం జరిగింది. సో ప్రస్తుతం మనకి మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్, రూరల్ డెవలప్మెంట్, పంచాయతీరాజ్, అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ, వీటన్నిటికీ కూడా క్యాబినెట్ మినిస్టర్ ఎవరు అంటే నరేంద్ర సింగ్ తోమార్. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఓకే, మనకి న్యాయశాఖ, కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, వీటన్నిటికీ కూడా కేంద్ర క్యాబినెట్ శాఖ మంత్రి ఎవరు అంటే శ్రీ రవిశంకర్ ప్రసాద్. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, సాంఘిక న్యాయము మరియు సాధికారిక శాఖ మంత్రి ఎవరు అంటే శ్రీ తవర్ చంద్ర గెహ్లాట్. నెక్స్ట్ హెచ్ఆర్డి, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ఎవరు అంటే శ్రీ రమేష్ పోఖ్రియాల్ నిషాంక్. రీసెంట్గా చూసుకుంటే ఈ హెచ్ఆర్డి ఏదైతే ఉందో మనకి మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ హెచ్ఆర్డి డిపార్ట్మెంట్ని మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్గా అయితే మార్చడం జరిగింది. సో క్యాబినెట్లో మనకి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ హెచ్ఆర్డి అనేది ఉండేది, దీన్ని మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ విద్యాశాఖగా మార్చారు. సో మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ విద్యాశాఖ మంత్రి ఎవరు అని అడిగితే కనుక శ్రీ రమేష్ పోఖ్రియాల్ నిషాంక్. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్, గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి ఎవరు అంటే శ్రీ అర్జున్ ముండా. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, అలాగే మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్, మహిళా శిశు సంక్షేమ శాఖ, అలాగే జోలి శాఖ, టెక్స్టైల్ శాఖ మంత్రి ఎవరు అంటే శ్రీమతి స్మృతి ఇరానీ.
నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, అలాగే మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎర్త్ సైన్సెస్. ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎర్త్ సైన్సెస్ యొక్క మినిస్టర్ ఎవరు అంటే డాక్టర్ హర్షవర్ధన్. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, అలాగే మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీ అండ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి, పర్యావరణ శాఖ, అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖ, భారీ పరిశ్రమలు మరియు ప్రభుత్వ రంగ శాఖ. వీటన్నిటికీ కూడా కేంద్ర కేబినెట్ శాఖ మంత్రి ఎవరు అంటే శ్రీ ప్రకాష్ జావదేకర్. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్, అలాగే మినిస్ట్రీ ఆఫ్ స్టీల్, సహజ వాయువు, పెట్రోలియం శాఖ మంత్రి అలాగే ఉక్కు శాఖ మంత్రి ఎవరు అంటే ధర్మేంద్ర ప్రధాన్. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ మైనార్టీ అఫైర్స్, మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ఎవరు అంటే ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ కోల్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ మైన్స్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ అలాగే బొగ్గు గనుల శాఖ మంత్రి ఎవరు అంటే మనకి ప్రహ్లాద్ జోషి. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి ఎవరు అంటే మహేంద్రనాథ్ పాండే. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ యానిమల్ హస్బెండరీ, డైరింగ్ అండ్ ఫిషరీ, పాడి పశు సంవర్ధక శాఖ అలాగే ఫిషరీ శాఖకి గిరిరాజ్ సింగ్. అలాగే మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి శాఖ మంత్రి ఎవరు అంటే గజేంద్ర సింగ్ షెకావత్. నెక్స్ట్ మనకి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్, కొంతమంది ఇండిపెండెంట్ చార్జ్ స్వతంత్ర హోదాలో ఉండడం జరుగుతుంది. సో ఆ మినిస్టర్ డీటెయిల్ చూసినట్లయితే మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్, శ్రామిక ఉపాధి కల్పన శాఖ మంత్రి ఎవరు అంటే శ్రీ సంతోష్ కుమార్ గాగ్వార్. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్, ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ప్లానింగ్, గణాంక శాఖ, కార్యక్రమ అమలు మరియు ప్రణాళిక మంత్రిత్వ శాఖ మంత్రి ఎవరు అంటే ఇందర్జీత్ సింగ్. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుర్వేద, యోగా అండ్ న్యాచురోపతి, యునానీ, సిద్ధ అండ్ హోమియోపతి. మనకి మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అంటే ఏ అంటే ఆయుర్వేద, వై అంటే యోగా, యు అంటే యునానీ, ఎస్ అంటే సిద్ధనాథ్, హెచ్ అంటే హోమియోపతి. ఓకే, సో మనకి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ మైనారిటీ ఆఫ్ డిఫెన్స్ కూడా ఓకే ఆయుష్ మినిస్ట్రీ. అలాగే డిఫెన్స్ శాఖ సహాయ మంత్రి ఎవరు అంటే శ్రీపాద యశో నాయక్. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్ట్ రీజియన్, మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్, మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ పెన్షన్, మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్. ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారాలు, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పెన్షన్ మంత్రిత్వ శాఖ, అణుశక్తి విభాగము మరియు అంతరిక్ష శాఖ స్పేస్. వీటన్నిటికీ కూడా మనకి జితేంద్ర సింగ్ మినిస్టర్గా ఉన్నారు. ఓకే, నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్, మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఆఫ్ మైనార్టీ అఫైర్స్, క్రీడలు, యువజన మరియు మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజ్జు. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, మినిస్ట్రీ ఆఫ్ టూరిజం, సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ మంత్రి ఎవరు అంటే ప్రహ్లాద్ సింగ్ పటేల్. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ పవర్, మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ, మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్, విద్యుత్, కొత్త మరియు పునరుత్పాదక శక్తి మరియు నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి రాజ్ కుమార్ సింగ్. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, గృహ నిర్మాణము, విమానయానము, వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి. మినిస్ట్రీ ఆఫ్ కెమికల్ అండ్ ఫెర్టిలైజర్స్, మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఆఫ్ షిప్పింగ్ మరియు రసాయన ఎరువుల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా. ఓకే, నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సహాయ మంత్రుల లిస్ట్ అయితే చూద్దాం. మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ స్టీల్, ఓకే ఉక్కు శాఖ మంత్రి మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ ఎవరు అంటే ఫగన్ సింగ్ కులస్తే. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, కుటుంబ ఆరోగ్య శాఖ మంత్రి వచ్చి అశ్విని కుమార్ చౌబే. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీ అండ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మరియు భారీ పరిశ్రమల శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవే, రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి వికే సింగ్. మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, సాధికారిత మరియు సామాజిక న్యాయానికి సంబంధించి కృషన్ పాల్. అలాగే మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, పౌర ప్రజా సరఫరాల శాఖ మంత్రి ధన్వేరావు సాహెబ్ దాదారావు. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి పురుషోత్తం రూపాల.
మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, సాధికారత మరియు సామాజిక న్యాయానికి సంబంధించి రామ్దేవ్ సంధ్వాలా. ఒక్కొక్క క్యాబినెట్కి సంబంధించి ఒక్కొక్కసారి ఇద్దరు లేదా ముగ్గురు కూడా ఉండే అవకాశం ఉంది. మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి. మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల శాఖ మంత్రి బాబుల్ సుప్రియో. మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ యానిమల్ హస్బెండరీ, డైరింగ్ అండ్ ఫిషరీ, పాడి పశుసంవర్ధక శాఖ ఫిషరీ యొక్క మినిస్టర్ వచ్చి సంజీవ్ కుమార్ బాల్యన్. మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ రైల్వే శాఖ మంత్రిగా మనకి అంగాడి సురేష్ గారు ఉండేవారు. ఈయన రీసెంట్గా చనిపోవడం వల్ల ఆ పొజిషన్ అయితే ప్రజెంట్ అయితే వేకెంట్గా ఉంది. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల సహాయ శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్. మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఎడ్యుకేషన్, మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఆఫ్ కమ్యూనికేషన్, మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, విద్యాశాఖ, కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార శాఖ మంత్రి ధోత్రే సంజయ్ షమ్రావ్. మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, హోంశాఖ మంత్రి నిత్యానంద్ రాయ్. మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి అండ్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, జలశక్తి, సాధికారత మరియు సామాజిక న్యాయానికి సంబంధించి రతన్ లాల్ కటారియా. మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్, పార్లమెంటరీ వ్యవహారాలు మరియు విదేశాంగ శాఖ మంత్రి వి మురళీధరన్. మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్, గిరిజన శాఖ మంత్రి రేణుకా సింగ్. మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, వాణిజ్య పరిశ్రమల శాఖ సోమ్ ప్రకాష్. మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి సంబంధించి శ్రీ రామేశ్వర్ తేలి. మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ యానిమల్ హస్బెండరీ, డైరింగ్ అండ్ ఫిషరీ, చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ పశు సంవర్ధక శాఖకి ప్రతాప్ చంద్ర సారంగి. మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్, వ్యవసాయ రైతు సంక్షేమ శాఖకి శ్రీ కైలేష్ చౌదరి. మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, మహిళా శిశు సంక్షేమ శాఖకు దేబశ్రీ చౌదరి. ఓకే, సో మనకి ఇది క్యాబినెట్ మినిస్టర్ లిస్ట్ అనేది. సో మనకి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ చూసుకున్నట్లయితే సామాజిక న్యాయం సాధికారికి సంబంధించి మెయిన్ మనకి క్యాబినెట్ మినిస్టర్ తవర్ చంద్ర గెహ్లాట్ గల, అలాగే సహాయ మంత్రులుగా అయితే ముగ్గురు ఉన్నారు. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, కృష్ణపాల్, రామ్దాస్ అథవాలియా, అలాగే రతన్ లాల్ కటారియా. ఒకసారి రిపీట్ అయింది అనుకుంటారు, ఒక్కొక్క దానికి ఇద్దరు ముగ్గురు కూడా ఉండే అవకాశం ఉంది. సో దీనికైతే మనకి ముగ్గురు కూడా సహాయ మంత్రులుగా అయితే ఉన్నారు, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ శాఖ మంత్రి ఎవరు అన్నది మీకు ఆన్సర్ గుర్తుంటే కింద కామెంట్ చేయండి. సో క్యాబినెట్ మినిస్ట్రీ యొక్క కాన్స్టిట్యున్సీ నియోజకవర్గం మీద నేను సపరేట్గా వీడియో అప్లోడ్ చేస్తాను. అప్డేట్ చేసిన తర్వాత లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఛానల్ ఫాలో అవుతుండండి, వీడియో మిస్ అవ్వకుండా ఉంటారు. అలాగే వీడియోస్ అనేవి తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్ ఏదో ఒక సోషల్ మీడియాలో అయితే మన వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. అలాగే టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, అందులో కూడా ఫాలో అవుతూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ.